హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ భార్గవీస్ వరల్డ్. ఇదైతే మజ్జిగ పునుకులు అండి. నాకైతే ఈరోజు మజ్జిగ పునుకులు అయితే తినాలనిపించింది. యాక్చువల్లీ ఇదైతే సమ్మర్లో చేసుకుంటారు. పెసరపప్పు చలవ కదా, అందుకని నాకైతే ఎందుకో ఈ టేస్ట్ చాలా గుర్తొస్తుంది. అందుకని నేనైతే ఈరోజు చేసుకున్నానండి. ముందు రోజు నైట్ నేనైతే పెసరపప్పు నానబెట్టుకున్నాను. మార్నింగ్కి వాటర్ ఏం లేకుండా పక్కకు పెట్టుకున్నాను అనమాట. తర్వాత మజ్జిగని ఒక ½ లీటర్ ప్యాకెట్ ఉంటుంది కదా, వేసుకొని లంప్స్ ఏం లేకుండా కలుపుకున్నాను. మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదు, అలా కలుపుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత ఒక కళాయిలోని తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు, పోపు గింజలు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఆ తాలింపులోనే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత ఇదైతే నేను మిక్సీలో చేస్తున్నానండి. పెసరపప్పుని మిక్సీలో వేసుకోవాలి. కొంచెం పలచగా కాదు, చిక్కగా కాదు, అలా కలుపుకుంటే పునుకులు మెత్తగా ఉంటాయి అన్నమాట. కొంచెం గట్టిగా కలుపుకుంటే పునుకులు కూడా గట్టిగా ఉంటాయి, లోపల ఉండలాగా వచ్చేస్తుంది. మనం కొంచెం మిక్సీలో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా వేసుకొని చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలా ఉత్తిగా కూడా తినేయచ్చు. నేనైతే కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇవన్నీ వేస్తున్నప్పుడే ఒక సైడ్ మజ్జిగలో వేసేయాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.